హైదరాబాద్ చిలుకూరు బాలాజీ ఆలయానికి భక్తులు పోటెత్తారు. చిలుకూరు బాలాజీ ఆలయం వెళ్లే మార్గంలో భారీగా ట్రాఫిక్ జామ్ అయింది. చిలుకూరు బాలాజీ బ్రహ్మోత్సవాలు ప్రారంభమైన సందర్భంగా ఈరోజు సంతానం లేని మహిళలకు గరుడ ప్రసాదం అందిస్తున్నారు. ఈ నేపథ్యంలో భారీ సంఖ్యలో భక్తులు చిలుకూరుకు చేరుకుంటున్నారు. గరుడ ప్రసాదం తీసుకున్న వారికి సంతానం కలుగుతుందని చాలామంది నమ్ముతుండడంతో ఈ ప్రసాదానికి ఆదరణ పెరుగుతోంది. ప్రతి ఏటా 5 నుంచి 6 వేల మంది గరుడ ప్రసాదాన్ని స్వీకరిస్తున్నారు. ఈ ఏడాది కూడా భక్తులు పెద్ద సంఖ్యలో బారులు తీరారు. దీంతో భారీగా ట్రాఫిక్ జామ్ అయింది. సుమారు 10 కిలోమీటర్ల వరకు వాహనాలు నిలిచిపోయాయి. తెల్లవారుజాము నుంచే ఎంతో మంది భక్తులు ఇక్కడికి చేరుకుంటున్నారు. ఏటా శ్రీరామనవమి తర్వాత దశమి నుంచి చిలుకూరు బాలాజీ ఆలయంలో వారం రోజుల పాటు బ్రహ్మోత్సవాలు నిర్వహిస్తారు. ఇందులో భాగంగా మొదటి రోజైన గురువారం పుట్టమన్నుతో పూజకు అర్చకులు అంకురార్పణ చేశారు. శుక్రవారం ఉదయం ధ్వజారోహణం, శేషవాహన సేవలు నిర్వహించారు. ఈ నెల 20న స్వామివారికి గోపవాహన, హనుమాన్ వాహన సేవలు నిర్వహిస్తారు. మా వీడియో మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్.